నమస్కారం. డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే భూదోపిడీ, అందుకే అధికారులు సస్పెండ్తో బలి అవుతున్నారు ఆరోపించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. సంప్రదాయబద్ధంగా శివాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర. తెలుగుదేశం పార్టీకి సోమశిల ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్, రామాయపట్నం పోర్టు జేఏసీ నాయకులు మధుబాబు నాయుడు, కావలి మున్సిపల్ కౌన్సిల్ గంగినేని పద్మావతి రాజీనామా. అవినీతికి పాల్పడిన అధికారులను జైలుకు పంపాలి. ధర్నాలో ఆరోపించిన దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి. వివరాలు. తెలుగుదేశం నాయకుల భూదాహానికి అధికారులు బలికావడం జరుగుతుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నివాసంలో 5 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు చేరిన సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద అభిమానంతో పార్టీలోకి వస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు కేవీ నారాయణ, సుకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, దేవరకొండ శ్రీనివాసులతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 33వ వార్డు నుంచి సాధు శ్రీధర్ గారు, బీసీసీఎల్ కార్యదర్శి, అదేవిధంగా సేవామిత్ర నాయకులు ఈరోజు చేరడం జరిగింది. అదేవిధంగా కందిశెట్టి రాఘవేంద్ర గారు, బొగ్గవైపు వెంకటేశ్వర గారు, అదేవిధంగా 9వ వార్డు నుంచి తోట చరణ్, వీరమ్మగి, ఇదంతా కూడా యూత్ జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ వార్డు నుంచి మునీర్, ఎస్కే ఎయిటీ మునీర్ 2వ వార్డు నుంచి కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మన కావలికి సంబంధించి మన కావలి నియోజకవర్గం కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన జిల్లాలో కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి సంబంధించి ఈరోజు మన జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్సీ రవిచంద్ర గారు, అదేవిధంగా ఏ విధంగా కాంట్రాక్టర్ కూడా ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా రింగ్ చేసి ఏ విధంగా దోచుకుంటా ఉన్నది. అదేవిధంగా గ్రావల్ ఒక పెద్ద మాఫియా, అది గ్రావల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. ఈరోజు కొన్ని కోట్లు, 100 కోట్లు ఈరోజు గ్రావల్ మాఫియా జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని 100 టిప్పలు రోజుకి మట్టి ఎత్తుకొని పోతా ఉంటే కొంతమంది పాపం కుమ్మరి వాళ్ళు ఇటుకలు కోసుకునేదానికి, కుండలు చేసుకునేదానికి చెరువుగా మట్టి ఎత్తుకొని పోతే వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెడతా ఉన్నారు. అడిగా నేను, గద్దలను వదిలేసి పిచ్చుకని ఎందుకు పట్టుకుంటారు మీరు? ఆడ గండ బేగండాలు ఉన్నాయి, వాటిని పట్టుకోండి అంటే దానికి మటుకు ఉరికి లేదు, పరుకు లేదు. ఈ ప్రభుత్వంలో, ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద యాక్షన్స్ లేవు. వాటిని పట్టుకున్నది లేదు. మేము చెప్తా ఉంటే తెలుగుదేశం నాయకులు మీరు అబద్ధాలు చెప్తున్నారు, కావాలని మా మీద నిందలు మోపుతున్నారు. ఈరోజు వేదా సోదరులు కూడా ఎన్ని ల్యాండ్స్ అక్వైర్ చేశారు, ఎన్ని ల్యాండ్స్ ఆడ కబ్జా చేశారు, ఎన్ని 100 ఎకరాలు ఈరోజు ఇది చేశారు, దాని మీద సర్వే పెట్టించండి డైరెక్ట్గా ముఖాముఖిగా కూడా నేను చెప్పా. అదేవిధంగా ఆయన అడిగిన దానికి నేను సవాల్ అడిగాను. నా కాలేజీ కానీ, నా స్కూల్ కానీ 1 ఇంచి భూమి ఉన్నా కూడా ప్రభుత్వం ఉంది, లేదా పేదవాళ్ళది ఎవరిదైనా ఆయన చెప్పిన విధంగానే సర్వే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, మీరే చేయించుకోండి. అట్టాడిది ఏదంటే నా కాలేజీని సైతం పగలగొట్టించి వాళ్ళకి ఇచ్చేదానికి నేనైతే రెడీ అని చెప్పా. దానికి మీరు సిద్ధమా అని అడిగితే దాని మీద సర్వే లేదు, అధికారులను పిలిచింది లేదు. ఈరోజు ఏ విధమైన ఇవి తీసుకోకుండా ఈరోజు ఏ విధంగా వ్యవహరించాలో మీ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని 100 ఎకరాలు దళిత మండలాలు ఆకుపై అయి ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే మేము పేపర్ చూసాం. ఎందుకంటే ఈ మధ్య మేము మళ్ళీ దాని మీద ఈ సీజీఎఫ్ ల్యాండ్స్ని ఈరోజు అంతా పేదలకు ఇస్తున్నామని చెప్పి అది ఒక పెద్ద స్కామ్ను వేపారు. కావలి నియోజకవర్గంలో, దగదత్తి మండలంలో, అదేవిధంగా అరువు మండలాలు, భోగవి మండలాలు ఎక్కువగా ఈ అవకతవకలు జరుగుతున్నాయని మేము పదే మన సబ్ కలెక్టర్ గారికి చాలాసార్లు చెప్పాం. ఆయన 1 సాగు చూశాడు, 2 సాగు చూశాడు, 3 సాగు చూశాడు. శిశుభాగానికి 100 సాగు చూసినట్టు చూశాడు. పాపం ఎందుకనే ఈ అధికారులు మళ్ళీ ప్రమోషన్స్ మీద ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తే మాకు ఇబ్బంది పడతారు అని ఆయన యోచించాడు. కానీ తెలుగుదేశం నాయకుల యొక్క ఆగడాలు ఎక్కువైపోయి ఈ అధికారులు ఎందుకు వాళ్ళకి లొంగిపోయారో కానీ
లొంగిపోయి ఈరోజు వాళ్ళని కలెక్టర్గా సస్పెండ్ చేసేసాడు. ఈరోజు మేము అడుగుతున్నాం అధికారులను కూడా, మీరు ఒక పార్టీకో ఒక నాయకునికో లొంగిపోయి ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు మీరు సస్పెండ్ అయితే, ఒక ప్రమోషన్ కావాల్సిన అధికారి సస్పెండ్ అయితే ఈరోజు మిమ్మల్ని ఆ తెలుగుదేశం నాయకులు ఏమైనా వచ్చి కాపాడుతున్నారా? ఆలోచించండి. ఈరోజు దొంగలంతా కూడా ఎవరు ముందుకు కాదు ఇంకా, ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగతనం బట్టబయలైంది. ఈరోజు కలెక్టర్ గారికి తెలిసిపోయింది, అదేవిధంగా సబ్ కలెక్టర్ తెలిసిపోయింది, అదేవిధంగా అన్ని అధికారులు తెలిసిపోయినాయి. కావాలి ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉండే మొత్తం ప్రజానీకానికి కూడా ఈ తెలుగుదేశం నాయకులు బేద రవిచంద్ర గారు, బేద సోదరులు, అదేవిధంగా మావే పార్టీ సోదరుల యొక్క ప్రమేయంతో ఈరోజు దగదత్తి మండలంలో కొన్ని వందల ఎకరాలు, కొన్ని వందల మందికి ఈరోజు అన్యాయం జరిగింది. ఈరోజు వాళ్ళ భూములు అన్యాయంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా రాకుండా వాటి కమిషన్ రూపాన వాళ్ళు దండుకున్నది. అదేవిధంగా పేదల భూములను ఎంత కారు చౌకగా వాళ్ళు కొట్టేసింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అధికారులని, నాయకుని ఏం చేయగలరు అధికారుని ఈరోజు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ తెలుగుదేశం నాయకుల యొక్క ప్రమేయం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇది అవినీతి ప్రభుత్వం. కాబోయే నియోజకవర్గంలో కూడా నేను చెప్తున్నాం, ఈరోజు కొన్ని వందల కోట్లు ఈరోజు అవినీతి జరిగింది. అందుకే ఆలోచించండి, కాబోయే ప్రజానీకం అంతా కూడా ఆలోచించండి. ఎటువంటి నాయకుడిని మనం ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ మన నియోజకవర్గానికి కావచ్చు, ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలో ఒక్కసారి. కావలి శివాలయం నుంచి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించడం జరిగింది. పలువురు భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ కండ్లగొండ మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. కావలిలో ఆయన నివాసం వద్ద అనుచరులతో పాటు తన సోదరి వార్డు కౌన్సిలర్ పద్మావతితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పెత్తనం చేసే నాయకుల వ్యవహారశైలిపై నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో ఉన్న కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పట్టణ అధికార ప్రతినిధి గంగినేని వెంకటేశ్వర్లు, జంపాని మల్లికార్జున గౌడ్, శ్రీమణితో పాటు కావలి, బోగోలు చెందిన కొంతమంది పాల్గొన్నారు. మేము ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ సమయంలో అది ఇదని ఈరోజు మాటలు చెప్తే ఒక వ్యక్తిత్వం బయటపడిన తర్వాత, మనస్తత్వం బయటపడిన తర్వాత ఆ మనుషుల దగ్గర మోసకారి మాటల దగ్గర, కుట్రల దగ్గర ఉండేదానికి అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పి మేము తెలియచేయటం జరిగింది. అది ఉంటూ వివిధ అవమానాలు పూర్తిగా పార్టీ నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఈరోజు నేను సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్గా, మా సోదరి గంగినేని పద్మావతి గారు ఇక్కడ కౌన్సిలర్గా 26వ వార్డు, అదేవిధంగా బోగోలు మండలం కానీ కావలిలో కానీ ఈ 2-3 వార్డులలో పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 100 మంది దాకా వివిధ స్థాయిలలో సొసైటీ డైరెక్టర్లు, నీటి సంఘాల మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, వార్డు మెంబర్లు వివిధ స్థాయిల్లో ఉన్న ఇంచుమించుగా ఒక 100 మంది దాకా ఈరోజు మేము రాజీనామా చేయటం జరిగింది. కావలి నియోజకవర్గంలో ప్రధానంగా కుట్రలు, మోసాలకి, పైరవీలకి, కమిషన్లకి పూర్తిగా పార్టీని బస్టు పట్టించి ఈరోజు నిజాయితీగా ఉండి మంచి పేరున్న వ్యక్తులు కూడా ఈరోజు దూరంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో పూర్తిగా పార్టీని దారుణంగా దెబ్బతీశారు. ఈ పరిస్థితులు, ఈ మోసాలు, కుట్రలు ఉన్న నాయకుల మధ్య మేము ఇమ్మడలేక ఈరోజు రాష్ట్ర పరిస్థితులు కన్నా ప్రాంతంలో, మేమున్న ప్రాంతంలో ఏ పనిని కూడా మా వల్ల జరిగే పరిస్థితి లేక అధికారంలో ఉండి కూడా పోరాటంతో పనులు చేసుకునే పరిస్థితి మాకు రావటం, అదేవిధంగా రైతుల పక్షాన ఏ పనులు కూడా రైతుల పక్షాన నీటి విషయంలో ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా మాటకి విలువ లేని చోట ఉండటం అనవసరం అనే ఉద్దేశంతో ఈరోజు మేము రాజీనామాని ప్రకటించడం జరిగింది. మా అన్నయ్య కండ్లగుంట మధుబాబు నాయుడు ప్రోత్సాహంతో మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా సొంత నిధులతో పోటీ చేయడం జరిగింది. కానీ కష్టపడి పని చేసేవారికంటే పైరవులు చేసేవారికే ఇక్కడ విలువలు ఎక్కువ. అందువల్ల ఈ పార్టీలో రాజీనామా చేస్తాము. దహదత్తి మండలంలో పేదల భూములు లాక్కునేందుకు ప్రయత్నించి సస్పెండ్ అయిన అధికారులను విచారించి వారిపై కేసులు నమోదు చేయాలని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎంఎల్ఏ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా నాయకురాలు సత్యవతమ్మ తదితరులు పాల్గొన్నారు. కబ్జాదారులను అరెస్ట్ చేయాలి, కబ్జాదారులను అరెస్ట్ చేయాలి, కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ జిల్లాలో దగదత్తిలో విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. ఆ విస్తారమైనటువంటి భూముల్లో మొత్తం డ్యాగలు పేదల గద్దల్లాగా తన్నుకోపోయే డ్యాగలన్నీ వాలి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా భూస్వాములు కబంధ హస్తాల్లో భూములన్నీ ఇరుక్కోపోయి భూస్వాములే కాదు, అక్కడ ఉన్నటువంటి వెనుకబడి తరగతుల వాళ్ళు, అందులో డబ్బులు ఉన్నోళ్ళే, వెనుకబడి తరగతుల్లో డబ్బులు ఉన్నోళ్ళు ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు రాపించుకొని ఆ విధంగా అసైన్మెంట్ కమిటీలో తీర్మానం చేయించుకొని ఆ తర్వాత ఎంఆర్ గారికి 50,000 నుంచి 1,00,000 వరకు ఇచ్చి మొత్తం 2.5 కోట్ల రూపాయలు దండుకొని మొత్తం 1000 ఎకరాలు కబ్జా చేసినారు. కబ్జా చేసి
చేసి ఒక్కడు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేకుండా వాడు ఎస్సీ ఎస్టీలకి రేషియో ప్రకారం రావాల్సిన అనేటువంటి 65% రేషియో రావాల్సింటే ఒక్క భూమి కూడా లేకుండా చేసినారు. ఇది దుర్మార్గము. డబ్బుల కోసం అమ్ముడు పోయిన అధికారులను సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని జైలుకి పంపించి జైల్లో వాళ్ళని ఆడబెట్టి అందరూ వింతగా చూడాలా. అది మాకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎక్కినప్పటి నుంచి ఎన్నో విడతలుగా దళితుల భూములు లాక్కున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 5 విడతలుగా భూమి పంపిణీ చేస్తే ఒక్క విడత కూడా భూమి పంపిణీ చేయకుండా ఉన్న భూములు కూడా లాక్కొని ఏదేదో చేసుకొని ఫ్యాక్టరీలు కట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు సంపాదించుకొని 500 ఇచ్చి ఇది దుర్మార్గం. దళితుల్ని హీనంగా చూసి భూములు లేకుండా భుక్తి లేకుండా విముక్తి లేకుండా వీళ్ళకి అంటరాని తోలుతోనే మగ్గిపోతూ చస్తా ఉన్నారు. కాబట్టి దళితులకి గిరిజనులకి ఏమీ లేకుండా ఒక సారా బకెట్ ఒక క్వార్టర్ ఇస్తే వాటర్ ఇస్తే ఒక 500 మొక్కని పడేస్తే ఓట్లు వేస్తా అనుకున్నారు. తప్పకుండా మీ ప్రభుత్వానికి శాస్తి జరగద్ది. తప్పకుండా మాకు భూములు రావాలా. ప్రతి ఒక్కరికి దళితులకి అసైన్మెంట్లో 60 కావలి శివాలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. పలువురు భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. పురోహితులు వేద మంత్రాల మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. చక్కగా కర్పూర ఆనంద నీరాజనంతో కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అందరూ ఒక్కసారి నమః పార్వతీపతయే. దయచేసి భక్తులకు అందరూ కూడా కార్యక్రమంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. వివాహాలు జరుగుతున్నాయి, స్వామి కళ్యాణాన్ని చూస్తున్నామంటే మరి మన భారతదేశం యొక్క గొప్పతనం. భా అంటే భాష, రా అంటే రమ, తా అంటే తపస్సు. మన భాష వంటి భాష లేదు. సంపన్నమైనటువంటి దేశం, తపోభూమి, మరి అటువంటి కర్మభూమిగా చెప్తారు. మరి శివరాత్రికి మీరు అందరూ అభిషేకం చేసుకొని ఉంటారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటి మంత్రంలోనే స్వామివారి యొక్క కోపానికి నమస్కారం అని చెప్తారు. రుద్రంలో చెప్పేటువంటి ఆ మంత్రాలు, నేను మంత్రాలు తెలియవు కాబట్టి దాని భావం మీకు చెప్తున్నాను. రుద్రుడికి కోపానికి నమస్కారం అంట. తర్వాత రుద్రుని యొక్క బాణానికి నమస్కారం. ఎందుకని ఆయన కోపాన్ని మనం భరించలేము. ఆయన శాంతంగా ఉంటే మనం భరించగల, కానీ కోపంగా ఉన్న శంకరుణ్ణి ఎవరు భరించగలుగుతారండి? ఆయన ఎవరి మీద కోపం చూపిస్తారు? ఎవరైతే అసత్యం పలుకుతారు, దయ లేకుండా ఉంటారు, అసత్యం పలుకుతారో వారందరూ ఎందుకు కోపం కలిగి ఉంటారు. కాబట్టి స్వామి నేను అసత్యం పలకను, మరి దయ కలిగి ఉంటాను, పరోపకార బుద్ధి కలిగి ఉంటాను. శివరాత్రి అంటే అవి చేస్తే శివరాత్రి, కానీ పాపాలన్నీ చేసేదో గుళ్ళోకి వచ్చాను, మరి స్వామివారి మీద నీళ్లు పోసానంటే అంత మాత్రాన స్వామి అనుగ్రహించారు. श्री गुरवे नमः। सर्वविघ्नोपशान्तये संस्मरणात्मं सां सर्वतो जयमङ्गलो वन्दे हृदयस्थो जनार्दनः लोकाभिरामं त्रैरामं भूयो भूयो नमाम्यहम् त्र्यम्बके देवी नारायणे नमोस्तुते वृषगेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां निष्कलंकं च शक्तिज्ञानक्रियात्मको सदाशिवमनन्तं च गणपतिं हवामहे कविं कविं
డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.